భారత్ పాకిస్తాన్లకు ఒకేసారి స్వతంత్రం వచ్చింది 1947లో, ఒకరోజు తేడాలో. రెండు దేశాలు కూడా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని చాలా ఘనంగా జరుపుకున్న పరిస్థితి. ఈ 80 ఏళ్లలో భారత్ ఏం సాధించింది సార్, పాకిస్తాన్ ఏం సాధించింది? అసలు పొలికే లేదు. నక్కకు నాకలోకానికి నాగలోకానికి ఉన్నది అంటారు కదా, జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటారు పాకిస్తాన్కి అర్థం కావాలంటే. సో జమీన్ ఆస్మాన్ ఫరక్ ఇది. ఎందుకంటే మీకు 1960 నాటికి ఇంట్రెస్టింగ్ పాయింట్ రవిశంకర్, 1960sలో పాకిస్తాన్ పర్ క్యాపిటల్ జీడిపి మనకన్నా ఎక్కువ. ఎందుకంటే పాకిస్తాన్ చిన్న దేశం కదా కంపారిటివ్లీ. సో మీకు అందువల్ల పర్ క్యాపిటల్ జీడిపి వాజ్ హయ్యర్ దెన్ ఇండియా 1960 నాటికి. సో మీకు ఇప్పుడు ఏంటి పరిస్థితి? 2000 ఇప్పుడు ఇండియా అసెస్మెంట్ తెస్తే మనం పాకిస్తాన్కు వ్యతిరేకం కనుక భారత్ అసెస్మెంట్ ఎవరన్నా ఏమన్నా వరల్డ్ బ్యాంక్ అసెస్మెంట్ తీసుకుంటాను నేను. అందుకే వరల్డ్ బ్యాంక్ అయితే మనకు న్యూట్రల్ ఏజెన్సీ కదా, ఇండియా అయినా పాకిస్తాన్ అయినా ద వరల్డ్ బ్యాంక్ ఒకటే. ఏమంటే ఇక పాకిస్తాన్కి అనుకూలంగానే ఉంటుంది ఎందుకంటే అమెరికా వల్ల. సో వరల్డ్ బ్యాంక్ అసెస్మెంట్ ప్రకారం 2022లో వచ్చిన అసెస్మెంట్ పాకిస్తాన్ జీడిపి కన్నా ఇండియా జీడిపి 800% ఎక్కువ. ఓవరాల్ జీడిపి 800% ఎక్కువ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం. బహుశా ఇప్పుడైతే వరల్డ్ బ్యాంక్ లేటెస్ట్ అసెస్మెంట్ లేదు, కానీ ఆ వరల్డ్ బ్యాంక్ అసెస్మెంట్ వచ్చాక ఉన్న డేటాను ఎక్స్ట్రాపులేట్ చేస్తే 1000% దాటిపోతుంది. అంటే పాకిస్తాన్ జీడిపి కన్నా మోర్ దెన్ 10 times ఎక్కువ ఇండియా జీడిపి. అఫ్ కోర్స్ జీడిపి అనేది టోటల్ జీడిపి, దేశం పెద్ద దేశం అన్నది, వాడిది చిన్న దేశం, కంపారిజన్ ఏంటి అని అనొచ్చు. అందుకే నేను అంటున్నా పర్ క్యాపిటల్ జీడిపి. పర్ క్యాపిటల్ జీడిపి ఇదే వరల్డ్ బ్యాంక్ అంచనా ప్రకారం 1960 నాటికి పాకిస్తాన్ పర్ క్యాపిటల్ జీడిపి వాజ్ హయ్యర్ దెన్ ఇండియాస్ పర్ క్యాపిటల్ జీడిపి. ఈరోజు మోర్ దెన్ 2022 వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారమే 50% ఎక్కువ ఇండియాస్ పర్ క్యాపిటల్ జీడిపి. ఇప్పుడైతే ఇంకా పెరిగి ఉంటుంది. సో ఇక ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ తీసుకుందాం. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీకు వారికి పర్ 10 days 10 రోజుల అవసరాలను కూడా తీర్చలేనంత స్థాయికి పడిపోయాయి పాకిస్తాన్ ఫారిన్ ఎక్స్చేంజ్. మనకు 10 నెలల ఇంపోర్ట్స్ అవసరాలను తీర్చగలిగే ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది. సో ఇది హార్డ్ ఫ్యాక్ట్స్, దీన్ని ఎవరు కాదని లేడు కదా. సో మీకు పాకిస్తాన్ ఇస్ ఎ డెట్ రిడెన్ కంట్రీ మనం చెప్పడం కాదు, ఏకంగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫే చెప్పాడు కదా, మా మిత్రుల దగ్గరికి వెళ్ళినా అప్పుల కోసం బిచ్చగాళ్ళు వచ్చినట్టుగా చూస్తున్నారు, భిక్ష పాత్రతో వచ్చినట్టుగా చూస్తున్నారు అని చెప్పి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏకంగా ఇచ్చిన స్టేట్మెంట్, మనది కూడా కాదు, మనం ఏం చెప్పాల్సిన అవసరమే లేదు. సో అందువల్ల మీకు ఎకానమీ ఫ్రంట్లో హారబుల్. ఎందుకంటే 1971 బంగ్లాదేశ్ ఏర్పాటు పాకిస్తాన్ ఎకానమీస్ని కంప్లీట్గా దెబ్బతీసింది. ఎందుకంటే అప్పటి వరకు ఈస్ట్ పాకిస్తాన్ వాజ్ అన్ ఎక్స్పోర్ట్ హబ్ ఆఫ్ పాకిస్తాన్, మీకు తూర్పు పాకిస్తాన్ అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్. అందుకే బంగ్లాదేశ్ ఏర్పడంతో పాకిస్తాన్ ఎకానమీ ఇంకా కొలాప్స్ అయింది, ఇటీవల కాలంలో మరింత కొలాప్స్ అయింది. ఇప్పుడు బెలూచిస్తాన్ కనుక ఇండిపెండెంట్ అయితే ఇక పాకిస్తాన్ బతుకు బస్ స్టాండ్ కాదు, అది ఏమవుతుందో చెప్పలేము. సో ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ భూభాగంలో నియర్లీ 50% వరకు ఉంటుంది బలూచిస్తాన్. మీకు పాకిస్తాన్కు ఉన్నటువంటి రేర్ ఎర్త్స్, తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్, అనేక రకాల కీలకమైన మినరల్స్ అన్నీ కూడా బెలూచిస్తాన్లో ఉన్నాయి. ఈవెన్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ రిలేషన్స్లో కీలకమైన గ్వాదర్ పోర్ట్ కూడా మీకు బెలూచిస్తాన్లోనే నిర్మాణం జరుగుతుంది. అందువల్ల బెలూచిస్తాన్ కనుక వేరుపడితే ఇక పాకిస్తాన్ అసలు మనకు ఇండియాతో పోలిక కాదు, మీకు రాష్ట్రంతో కూడా పోలిక పనికిరాదు. సో ఆల్రెడీ బంగ్లాదేశ్తో దెబ్బతిన్నది. ఇది ఎకానమీ పార్ట్. మీకు ఇక ఇదంటే హార్డ్ నెంబర్స్. నేను హార్డ్ నెంబర్స్ కాకుండా మీకు కాస్త ఫిగరేటివ్గా చెప్పాలంటే ఇండియన్ ప్రొడ్యూస్ చేసి ఇండియా కార్పొరేట్ లీడర్లను ప్రొడ్యూస్ చేసింది. ఒక సత్య నాదెల్లా, ఓ సుందర్ పిచ్చయ్య, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఈ కంపెనీలు మించిన కంపెనీలు లేవు కదా. ఓ శంతను నారాయణ్, ఒక ఇంద్రాను, ఈ పెప్సికో, ఒక పరాగ్ అగర్వాల్, ఇలా ఒక్కరు కాదు, మనకు గ్లోబల్ టెక్ ఇండస్ట్రీలో ఇవాళ ఇండియన్స్ ఆర్ లీడింగ్, ఇండియన్స్ ఆర్ రూలింగ్. అలాంటిది పాకిస్తాన్ ఎవరిని ప్రొడ్యూస్ చేసింది? గ్లోబల్ టెర్రరిస్టులు ప్రొడ్యూస్ చేసింది. మసూద్ అజర్, హఫీజ్ సయీద్, మీకు ప్రపంచంలో ఉన్న డ్రెడెడ్ డేవిడ్ హెడ్లీ,
ప్రపంచంలో ఉన్న డ్రెడెడ్ టెర్రరిస్ట్ అంతా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే. సో అంటే మనమేమో గ్లోబల్ క్యాప్టెన్స్ ఆఫ్ గ్లోబల్ ఇండస్ట్రీ, అది కూడా హైటెక్ ఇండస్ట్రీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అట్లాంటి రంగాల్లో ఒక లీడర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంటే ప్రపంచంలో అతి భయంకరమైన ఉన్మాదులు, తీవ్రవాదులు, దుర్మార్గులు వాళ్ళని పాకిస్తాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనమేమో ప్రపంచానికి సంపదనిస్తుంటే పాకిస్తాన్ ప్రపంచానికి రక్తపాతాన్ని ఇస్తుంది. ఇది రెండవ కంపారిజన్. మూడో కంపారిజన్ ఏంటి? పాకిస్తాన్ ఇవాళ భారతదేశంలో మీరు గమనించండి, ఏ కంట్రీ అయినా వేర్పాటువాద ఉద్యమాలను ఎదుర్కొంటుంది. ప్రపంచంలో చాలా దేశాలు ఎదుర్కొంటాయి, దాంట్లో ఏమీ కాదని మన ఆనం. ఈవెన్ రష్యా లాంటి దేశం కూడా చిచెన్యా వేర్పాటువాదాన్ని ఎదుర్కొంది. దట్స్ అ పార్ట్ ఆఫ్ ది గ్లోబల్ జియోగ్రఫీ. కానీ ఇండియా మీరు గమనించండి, పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం దాదాపు కనుమరుగైపోయింది. ఇప్పటికీ ఖలిస్తాన్ ఛాయలు ఉన్నాయి, కానీ ఒకప్పట్లాగా లేదు. నార్త్ ఈస్ట్లో చూడండి, ఒకప్పుడు మీకు నాగా, మిజో, ఇలా ఉల్ఫా, ఎన్ని రకాల వేర్పాటువాద సంఘాలు ఉండేవి, అవన్నీ దాదాపు లేవు. ఎల్టీటీ ప్రాబల్యం ఉండే ఒకప్పుడు తమిళనాడులో, ఇప్పుడు లేదు. మీకు ఇండియానేమో ఇలాంటి వేర్పాటువాద ఉద్యమాల్ని లేకుండా చేయగలిగింది. అఫ్ కోర్స్ ఇంకా కొన్ని ఛాలెంజెస్ ఉండేయని మనం అనడం లేదు, కానీ దేశ యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ సావర్నిటీని మనం కాపాడుకోగలిగాం. వేర్పాటువాద ఉద్యమాలు ఓడించగలిగాం. ఇది భారతదేశం సాధించిన ఘన విజయం. ఇందుకు పూర్తి భిన్నంగా పాకిస్తాన్ చూడండి, బెలూచిస్తాన్ తిరగబడుతోంది, ఖైబర్ పఖ్తూన్వా ఎగిరి పడుతోంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మండుతోంది, పంజాబ్ సింధుల మధ్య ఘర్షణ చూస్తున్నాం. సో పాకిస్తాన్ ఒక కుక్కల్లో చింపిన విస్తర్లాగా మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఇండియా ఒక యునైటెడ్ రిసర్జెంట్ ఇండియాగా ఉంటే, సో ఇది థర్డ్ కంపారిజన్ మనకు అర్థం కావాల్సింది. అందువల్ల ప్రపంచంలో మీకు ఇవాళ గమనించండి, వరల్డ్స్ ఆధునికమైన టెక్నాలజీ, న్యూక్లియర్ సైన్స్, స్పేస్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, క్వాంటమ్ సైన్స్, నేమ్ ఎనీ సైన్స్, మనం ఇండియా ఈజ్ ఇన్ ద ఫ్రాంటియర్ సైన్సెస్. ప్రపంచంలో ఈ కొంతమంది ఈ 2014 నుంచి ఇదంతా జరిగింది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. రాజకీయాల కొరకు ఏం చెప్పుకున్నా 1964లోనే తొలి రాకెట్ ప్రయోగించింది ఇండియా, 1969లోనే తొలి న్యూక్లియర్ రియాక్టర్ను ప్రయోగించింది ఇండియా. ఇప్పుడు కాదు, 1964-69 నేను చెప్పేది. మనకు ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ రంగాల్లో 1974లోనే అణుబాంబు పరీక్షించింది ఇండియా. ఇవన్నీ ఇప్పుడు రాజకీయాలకు ఏం చెప్పుకున్నా ఇండియా సాధించిన అపూర్వమైనటువంటి విజయాలు కదా. మరి ఇలా పాకిస్తాన్ దిక్కులేని పరిస్థితి. మనం ఇండస్ వాటర్ ఆపితే వాడు ఆ తిండి కూడా ఉండదు, ఆకలితో సావాల్సిందే. అలాంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. వాడి ఎకానమీ ఎంత దారుణంగా పడిపోయింది. దీనికి కారణం ఏంటి? వారు మొత్తం ఒక మిలిటరీ స్టేట్. పాకిస్తాన్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా 5 ఏళ్ళు పూర్తి చేయలేదు. ఇంత ఆశ్చర్యమే చూడండి, ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా. మన దగ్గర చూడండి, ఇప్పుడు నరేంద్ర మోడీ ఇప్పటికి 12 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ 2029లో కూడా నేనే ప్రైమ్ మినిస్టర్ ఆయన బీజేపీ అంటోంది. ఆశ్చర్యం లేదు, మళ్ళీ వచ్చిన రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్. చూడండి, మన దేశంలో ఎంత సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు. అక్కడేమో ఎవడు ప్రైమ్ మినిస్టర్ 5 ఏళ్ళు ఉండడు. సో ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తే ఇంకో ప్రైమ్ మినిస్టర్ జైల్లో పెడతారు, లేదంటే వాడు దేశం విడిచి పారిపోవాలి. ఏదైనా ఒకటే, దేశం విడిచైనా పారిపోవాలి, లేదంటే జైల్లో అన్నోడు సావాలి, ఇంకో మార్గం ఉండదు. 4 ఆర్మీ జనరల్స్ దేశ ప్రెసిడెంట్ అయ్యారు. మన దేశంలో ఒక్కరి పేరు చెప్పండి మీరు. అసలు ఆర్మీ చీఫ్, అసలు దేశంలో ఎప్పుడన్నా పొలిటికల్ ఆకాంక్షలు ఉన్న ఆర్మీ చీఫ్ చూసామా? ఎంత గొప్ప ఆర్మీ అండి మనది. అంటే మీకు అమర్త్య సేన్ తన పుస్తకాల్లో చెప్తాడు, మిలిటరీ అండర్ సివిలియన్ కంట్రోల్, పీరియాడిక్ ఎలక్షన్స్, పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, ఇండిపెండెంట్ మీడియా, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇవన్నీ భారతదేశ ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయాలు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఛాలెంజెస్ ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, క్వశ్చన్స్ ఉండొచ్చు, అది మనం అంతర్గతంగా చేసుకుంటాం. కానీ పాకిస్తాన్లో పరిస్థితి ఏంది? 4 సార్లు ఆర్మీ జరిగేలా పాకిస్తాన్ ఎవరు పాలిస్తున్నాడు? వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు మనకు మా రాజకీయ మంత్రులు పోతారు, ముఖ్యమంత్రులు పోతారు. అక్కడ ఎవరు పోతున్నాడు? ఆర్మీ చీఫ్లు పోతున్నారు. ఎక్కడైనా అసీమునీర్ పోయాడు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు. మీకు వరల్డ్ సీఈఓలను అసీమునీర్ కలుస్తున్నారు. మన దగ్గర ఎక్కడన్నా కలిశారా? అసలు దేశంలో ఎంత లో ప్రొఫైల్ ఉంటారు మన ఆర్మీ చీఫ్స్, ఎంత గొప్ప బ్యాటిల్ ఫీల్డ్లో హీరోలు మన వాళ్ళు.
బ్యాటిల్ ఫీల్డ్లో సింహ స్వప్నాలే, అనుమానమే లేదు. కానీ అంతటి వారు కూడా ఎక్కడ పబ్లిక్ లైఫ్లో వారి హడావుడి కనబడదు చూడండి. అడే ఇలా పాకిస్తాన్లో అన్ని తానే హసీముని నడిపిస్తున్నాడు, అది ఒక డెమోక్రసీ కూడా కాదంటానికి ఇంత కనిపించేంటి. పాకిస్తాన్ ఆర్మీకి సొంత బిజినెస్లు ఉన్నాయి, సొంత వ్యాపారాలు ఉన్నాయి, సొంత రియల్ ఎస్టేట్ ఉంది, సొంత షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, సొంత ఇండస్ట్రీస్ ఉన్నాయి. తెలుసా, ఆశ్చర్యం ఉంటుంది మీకు. ఎక్కడైనా ఆర్మీ అట్లుంటుందా? ఆర్మీ ద బిగ్గెస్ట్ కార్పొరేట్ కంపెనీ ఇన్ అమెరికా, ఇన్ పాకిస్తాన్. ఇట్స్ ద బిగ్గెస్ట్ కార్పొరేట్ ఎంటిటీ. ఆ పాకిస్తాన్ ఆర్మీ అండ్ బిజినెస్ పైన ఒక పుస్తకమే ఉంది, మీకు గూగుల్లో కూడా వస్తుంది. పాక్ ఆర్మీ బిజినెస్ అంటే ఒక ప్రామినెంట్ రిసెర్చర్, పాకిస్తానీ రిసెర్చర్ ఏకంగా ఒక పుస్తకమే రాశారు. అందువల్ల మీకు పాకిస్తాన్ ప్రభుత్వ నిధులు కూడా అవసరం లేదు ఆర్మీకి. పాకిస్తాన్ ప్రభుత్వం ఓపెన్గా 1000 ఎకరాల ల్యాండ్ ఇచ్చేసింది, ఫ్యాక్టరీలు, అసలు ఒక ప్యారలల్ ఎకానమీ నడుపుతుంది పాకిస్తాన్ ఆర్మీ. అదే మన దేశంలో చూడండి ఎంత డిసిప్లిన్ ఆర్మీ, అసలు మామూలు డిసిప్లిన్ ఆర్మీ కాదు కదా అసలు. అందువల్ల మీకు అందుకే నక్కకు నాగలోకానికి భూమికి ఆకాశానికి కూడా మనం పోల్చకూడదు, పాతాళానికి ఆకాశానికి అన్నా కూడా తక్కువే ఇంకా.